వెళ్తామండి. కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూరగాయలు జంగిడి వెళ్తామండి. తర్వాత ఈ బుట్టలు, చేటలు, తట్టలు, తర్వాత కొబ్బరికాయలు గంపలు, ఆకు మోసే ఆకు జల్లీలు, బేరలను సంబంధించిన రైతులకి తడుకులు, ఇలాగే వ్యవసాయ కూలీలకి వాళ్ళకి అందరికీ కూడా బత్తాకాయ గంపలు, కూరగాయ గంపలు, తర్వాత ఈ గోడలు, నీళ్లు తోడుకునే గోడ, ఎత్తు పోసుకునే గోడలండి, పిల్లలు ఉయ్యాలు ఊగడానికి ఉయ్యాల తొట్లు, ఉయ్యాల తొట్లు కూడా చేస్తామండి. ఆఖరికి బొట్టు పెట్టలు ఉయ్యాల తొట్లు, ఉయ్యాలు ఊపడానికి ఉయ్యాల తొట్లు, ఇప్పుడు చెక్క తొట్లు, ఐరన్ తొట్లు. ఇప్పుడు చిన్నప్పుడు చూసిన బొట్టు పెట్టలు మళ్ళీ వీరి దగ్గర వాళ్ళైతే చూడడం జరిగింది. కొంతమంది మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు కూడా కొంతమంది పాత ఎలాగైతే ఉయ్యాల తొట్లు ఊపారో అలాగే ఇష్టపడి ఇప్పుడు వాళ్ళ వంశపారంపర్యంగా ఉయ్యాల తొట్లను ఊపారని చెప్పేసి ఉద్దేశంతోనే మాకు మళ్ళీ పెళ్లి కూతురు గంపలు కూడా చేస్తారా? పెళ్లి కూతురు గంపలు చేస్తామండి. తర్వాత ఏమన్నా చనిపోతే వాళ్ళు కూడా మాకు ఇప్పుడు కూడా మాకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. కష్టపడి పనిచేస్తూ మేదర్ వృత్తిలో ఉండి ప్రజలకి జనానికి అవసరమైనటువంటి వస్తువులను పనిముట్లను వీరి యొక్క కళ ద్వారా తయారు చేస్తూ ఈ మేదర్ వృత్తిలో ఉండి కష్టపడి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక కుటుంబాన్ని అయితే మీకు ఈరోజు నా ఈ వీడియోలో పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. వ్యవసాయ వీడియోల నుంచి ఒక మార్పుగా అయితే నేను ఇలాంటి కుల వృత్తులు చేసుకునే వారిని కూడా నేనైతే మీకు చూపించుదామని చెప్పి ఈ చిన్న ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తుల్ని ఈ రోజుల్లో తగ్గిపోతున్నారండి. కుల వృత్తులు కూడా కనుమరుగైపోతారండి భారతదేశంలో. అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యక్తులు ఒకప్పుడు మనకి పశువులకు అవసరం అంటే మేతను మేపుకునే జల్లలు కానీ, కోళ్ళను కప్పెట్టుకోవడానికి గంపలు కానీ, జల్లించుకోవడానికి ఒడ్లు జల్లించుకోవడానికి జల్లెళ్ళు తయారు చేసి ఇచ్చేవారు. వీళ్ళు చాట్లో ధాన్యాన్ని చెరుక్కోవడానికి, బియ్యాన్ని చెరుక్కోవడానికి చాట్లు అవి తయారు చేసి ఇచ్చేవారండి. అటువంటి కుల వృత్తులు అయితే ఈరోజు కాలక్రమేణా అంతరించిపోతారండి. ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించి వీళ్ళని ఆదరించవలసిన అవసరం కూడా కనిపిస్తుందండి. ప్రభుత్వాలు ఈ వైపుగా శ్రద్ధ చూపించాలి. నమస్కారం అండి. మీ పేరేం పేరండి? కోటేశ్వరరావు గారు కుటుంబాన్ని అయితే మీకు పరిచయం చేస్తున్నారండి. అక్కడ అల్లుతున్నారు కదా వీరి భార్య, మీ పేరేంటండి? పోచమ్మ గారు. వాళ్ళ పాప అండి, వాళ్ళ పాప ఈయన వియ్యంకుడు గారు. ఈ కుటుంబాన్ని అయితే ఈరోజు నా వీడియోలో మీకు వీరిని పరిచయం చేసి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. కోటేశ్వరరావు గారు, ఎంతకాలం బట్టి అండి మీరు వృత్తి చేస్తున్నారా? మేము దగ్గర 35 సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నామండి సార్. 35 సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నామండి. ఓకే. అయితే ఈ సరుకు ఎప్పటికప్పుడు కొత్త రకంగా పనిముట్లు తయారు చేస్తున్నామండి. కానీ ఎన్ని కొత్త రకంగా పనిముట్లు తయారు చేసినా కానీ దానికి భిన్నంగా, దానికి పోటీగా ప్లాస్టిక్ అని, స్టీల్ అని, ఫైబర్ అని ఆ రంగం అంతా కూడా మా కుల వృత్తి మీద దెబ్బ కొట్టి మమ్మల్ని కించపరిచే విధంగా, లేకపోతే మమ్మల్ని ఇంకా క్షీణించే విధంగా ఈ ప్రస్తుతానికి ఇండస్ట్రీ నడుపుతుందండి. ఇదివరకు గంపలు, చేటలు ఉన్నాయండి. ఈ చేటల బదులేమో మామూలు చేటల బదులు ఎవరికైనా కార్యం కానీ, లేకపోతే ఏమైనా నోము చేటలు కానీ, ఏమన్నా ఇంట్లో బియ్యం చెరుకున్న చేటలు సైతం మేము ఇచ్చేవాళ్ళం అండి. రైతులకి కానీ ఎవరికైనా కుటుంబం ఇచ్చే అవసరం వస్తువులన్నీ మా దగ్గర తీసుకెళ్లేవాళ్ళండి. అలాంటిది ఈ ప్లాస్టిక్ చేట వచ్చి మా చేట రంగాన్ని మొత్తం దెబ్బతీసిందండి. అలాగే కళ్ళకి ఈనాడు నీరుడు ఎందుకంటే కనీసం 20 సంవత్సరాల బ్యాక్ చూసుకుంటే కళ్ళాల్లోకి మినిమం ఒక 20 చేటల కాంచి 30-40 చేటల వరకు రైతులకి మేము సప్లై చేసేవాళ్ళం అండి. అలాంటిది రైతులు ఒక్క చేట కూడా కొనే అవసరం లేకుండా ఈ చేలోకే మిషన్లో వెళ్ళిపోయి చేలోనే మిషన్లో చేయడం, ఎత్తిపోయడం, ధాన్యం బస్తాలు ఎత్తడం, బస్తాలు ఇంటికాడ దించడం మొత్తం అంతా కూడా మిషనరీ అయిపోయిందండి. ఇప్పుడు చేటతో కూడా ఏ రకమైన పనిముట్టు కూడా తయారు చేసి రైతులకు సేల్ చేసే విధంగా కూడా మాకు బతుకుదెరువు లేదండి. అలాగే గంపలు కూడా ఈనాడు గంపలు ఎన్నో రకంగా కూరగాయలకు కానీ, అన్నమర్చే గంపలు కానీ అన్ని రకాలకి కూడా మా గంపలు తీసుకెళ్ళేవాళ్ళండి ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఈ వెయ్యో ప్లాస్టిక్ టబ్బులని అవన్నీ ఏమి వచ్చి మా గంపల వ్యాపారం కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టిందండి. అలాగే మాకు బతుకుదెరుగు చాలా కష్టమైపోయిందండి. ఇదివరకు పోయిన 20 సంవత్సరాల ముందు వెనక చూసుకుంటే అన్ని రకాలుగా మాకు బాగుండేదండి. మా గంపకి ప్రతి గంప కూడా గిట్టుబాటు ధర కలిగేదండి. ఇప్పుడు ఏ పనిముట్లు అనుకుందామని గిట్టుబాటు ధర కలగడం కాదు కదా, భార్య బిడ్డలను పోషించడం కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, పోషించుకునే పరిస్థితుల్లో ఉన్నామండి. మీ ప్రభుత్వం వారు పెద్ద మనసు చేసుకుని మా మేధల తరఫున మా మేధల గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా మేధలని కొంచెం ఇంప్రూవ్ అయ్యేలాగా కొంచెం మాకు కర్రలని ఇదని సప్లై చేసి మాకు పనిముట్లకు కూడా గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రాధాయపడుతున్నామండి ప్రభుత్వం వారికి. వింటున్నారు కదండి, ప్రస్తుతం మనం కొయ్యలగూడెంలో ఉన్నామండి. ఈ కొయ్యలగూడెం ఉన్నటువంటి ఈ రోడ్లో మనకి కొయ్యలగూడెం నుంచి ఇలాగా నలజర్లేది రోడ్లో ఉన్నటువంటి
రోడ్లో ఈ మేదర్ కుటుంబాలు అయితే సుమారుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ? సుమారు దగ్గర 100 నుంచి 120 కుటుంబాలు ఉన్నాయి 100 నుంచి 120 కుటుంబాలు అయితే ఈ రోడ్డు పక్కన రెండు వైపులా ఈ బుట్టలు అల్లుకుంటూ తమ జీవితాలను జీవనాన్ని కొనసాగిస్తున్నారండి. వీళ్ళు ఇటువంటి అనేక రకాల పనిముట్లు తయారు చేసి మనకి అవసరమైన వారికి అందరికీ అందిస్తున్నారండి. కోళ్ళు కప్పెట్టుకునే గంపలు కానీ, అన్నం వార్చుకునే గంపలు కానీ, బియ్యం జరుపుకుని ధాన్యం జరుపుకుని చాట్లు అన్నీ వీళ్ళు తయారు చేసేవారు. అయితే కాలక్రమాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్లాస్టిక్ వస్తువుల ప్రభంజనాన్ని తట్టుకోలేక వీళ్ళు తమ కుల వృత్తి వెనకబడిపోతుందని చాలా ఆవేదన చెందుతున్నారండి. మీకు ఇటువంటి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇటువంటి గెళ్ళవి మీకు సబ్సిడీలో ఏమన్నా ఇస్తున్నారండి ఎవరన్నా లేదా? సార్ సంవత్సరానికి ఏమన్నా వెళ్ళారండి సార్? సంవత్సరానికి ఒకసారి సబ్సిడీలో కర్రలు వస్తాయండి. జంగటిగుండి పోల్ నుంచి కర్ర తీసుకెళ్ళమంటున్నారు. కానీ సంవత్సరానికి ఏడాదికి మాకు 4 నెలలే కర్ర సప్లై చేస్తున్నారండి. 4 నెలలు కర్ర సప్లై చేస్తే చేసిన కర్ర సప్లైలోని మాకు 2% మాకు కర్ర పని చేయట్లేదండి. అంటే పుచ్చులు సచ్చులు వస్తాయండి. 1% మాత్రమే మాకు ఉపయోగపడుతుందండి. అదే 4 నెలలు 5 నెలలు మాత్రమే సబ్సిడీ ఉంటుందండి. 4 నెలలు 5 నెలలు మాత్రమే అది కర్ర మాకు సప్లై అవుతుందండి. ఉన్న 7 నెలలు కూడా అసలు కర్ర అనేది మాకు అందుబాటులో లేదండి. చెప్పండి, మీరు ఏం చెప్పాలి? మీ పేరు ఏం పేరండి? నా పేరు దుర్గారావు అండి. దుర్గారావు గారు చెప్పండి, ముందుకు రండి. ఏంటండి? 1983 కానీ సొసైటీ ఉండేదండి. ఓకే అండి. అప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో నెలకు 100 కర్రలు చొప్పున మనిషికి ఇచ్చేవారండి కోట సిస్టంలో. ఆ తర్వాత ఉండగా తగ్గిపోయిందండి. ఇప్పుడు ఆ సొసైటీలు కూడా రన్నింగ్లో లేవండి. మా తణుకు సొసైటీ అండి. ఇప్పుడు తణుకు సొసైటీ అంటే కొయ్యలగూడెం వాళ్ళంతా తణుకు సొసైటీలో ఉన్నట్టు కాదండి, మాది పెరవల దగ్గర తేపరండి. ఆ తణుకు సొసైటీలో ఉండేవాళ్ళు అండి. ఆ సొసైటీ కూడా రన్నింగ్లో లేదండి. ఇప్పుడు తణుకు నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు మీరు? కర్ర దొరక్క ఇక్కడికి వచ్చేసామండి. తేపర్ల ప్రాంతంలో ఎదురుగారు దొరక్క ఇప్పుడు కొయ్యలగూడెం ప్రాంతానికి వచ్చేసారు. ఎక్కడ కొనాలంటే 150-200 దాకా ఉందండి ఎదురుగారు. ఓహో, ఇది పూలగంపే కదండి? ఇది కూరగాయలు జంగిడి. పూలు కూడా అమ్ముతూ ఉంటారు కదా ఇటువంటి పూలు కూడా విడి పూలు కూడా వేసి పెట్టి అమ్ముతూ ఉంటారు. అన్నిటికీ ఉపయోగిస్తారండి. వాటికి కూడా ఉపయోగపడతాయండి. ఓకే అండి. మీరు ఎన్ని రకాల బుట్టలు అవి తయారు చేస్తారండి మీరు? మేము అన్నం మార్చుకుంటానికి గంపలండి, కోళ్ళు కప్పెట్టుకుంటానికి గంపలండి, తర్వాత పువ్వులు అమ్ముకుంటానికి బుట్టండి, పువ్వులు అమ్ముకున్న బుట్టండి, కూరగాయలకి గంపలండి. ఓకే. తర్వాత ఈ గంపలతోని వేరే వేరే అవసరాలు కూడా తీసుకుంటాండి. మన చెత్త గట్ట పారబోసుకోవడానికి గంపలు కావచ్చు, గంపలు తీసుకెళ్తారండి. మట్టి తీసుకోవడానికి, కొబ్బరికాయలు ఎత్తుకోవడానికి కూడా మా గంపలే అవసరం అవుతాయండి. ఓకే. అలాగే వేరే వేరే పనిముట్లు కూడా మా గంపలు కప్పెట్టి గంపలు లోడ్ చేస్తారు కదా, కూడా కోళ్ళు కమ్మెట్టిన గంపలండి. ఇవన్నీ మీరు స్వయంగా తయారు చేసుకుంటారు? మేము అల్లుకుని అమ్మే గంపలండి. ఇవన్నీ మేము స్వయంగా తయారు చేసుకున్న గంపలేనండి. ఓకే, ఇవన్నీ మీరు స్వయంగా తయారు చేసుకుంటారు. మీకు తక్కువైతే వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారా? వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకుని మీ ఆర్డర్ ప్రకారం మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు జరుగుతుంది. మీకు సంతానం ఎంతమంది అండి? మాకు ఒక అమ్మాయి అండి, ఒక అబ్బాయి అండి. బాబు ఏం చేస్తాడండి? పాప బాబు కూడా ఈ పని అండి, మేదర పని అండి. అదేంటి వారిని చదివించలేదా మీరు? చదివించే స్తోమత లేదు. అలాగని చెప్పేసి మేము పిల్లల్ని ఒక ఇదిగా పెంచుకుందామంటే మా దగ్గర ఈ బుట్టలు అల్లుకునే ఆధారం తప్ప ఏ ఆధారం లేదు. ఈనాడు మేము ఇంతమంది కూడా 100 నుంచి 120 మంది కూడా ఈనాడు 30 సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తున్నామండి. ఇంతవరకు సొంత తలం కూడా, ఒక సెంటు తలం కూడా లేదండి. ఎందుకంటే బాగా అన్యోన్యంగా బాగా దీనంగా బతుకుతున్నామండి. అవునండి. మీకు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవచ్చు కదా మీరు? గవర్నమెంట్ చదువుతున్నారు సార్. చదివించిన వాళ్ళందరూ కూడా చదివి డిగ్రీలు కూడా చదివారండి. డిగ్రీలు చదివిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్ పరంగా మాకు చాలా మంది, ఎందుకంటే 100కి 10 మంది మాత్రమే జాబుల్లో ఉన్నారండి. ఉన్న 90 మంది మళ్ళీ ఇదే రంగంలో ఉన్నారండి. ఎందుకంటే జాబులు లేక తర్వాత మాకు రిజర్వేషన్ డౌన్ అయ్యి ఇదిగా ఉన్నాయి. మీకు ఈ రా మెటీరియల్ అయితే మీకు సరిపడగా దొరకట్లేదు అంటారు? దొరకట్లేదు. మీకు ఇది 365 రోజులు ఈ వరకు వర్క్ అయితే ఉంటుందండి? వర్క్ ఉంటుందండి. వర్క్ మేము చేసుకొని ఇల్లు తిరిగి అమ్ముకుంటున్నామండి. సరే, దీనికి తగిన బ్యాంబో మాకు సప్లై చేయట్లేదండి గవర్నమెంట్ వారు. వెదురుగడలో సరిపడగా సప్లై రావట్లేదండి. దానివల్ల మీరు అన్న ఖాళీగా ఉంటున్నారు, పని లేకుండా కొన్నాళ్ళు ఖాళీగా ఉండిపోవాలి. ఎందుకంటే మేము అడవిలోంచి ఏదో కోయవాళ్ళు వాళ్ళు బతుకు తెరుగు
ఏదో మరి కర్రలు తీసుకొచ్చి అమ్ముతారండి. ఆ కర్రలైనా ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, 5 నెలల వరకు కర్ర బయటకు రానివ్వలేదండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి. అనుకోండి అప్పుడు ఆ డిపోకి వెళ్ళి పాడుకొచ్చుకుని అవి ఎండ పెట్టుకున్నామండి. మేము ఏంటంటే మా తాత ముత్తాతల కాడి ఇదే పని మీద ఆధారపడి ఉన్నామండి మేమందరం కూడా. ఓకే. అది ఈ కర్ర గవర్నమెంట్ వారు పూర్తిగా సంవత్సరం పొడుగుతో మాకు సప్లై చేయట్లేదండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం సార్, మాకు ఈ అల్లే సరుకుల మీద మాకు గిట్టుబాటు ధర కల్పించాలి. లేకపోతే మాకు సంవత్సరం పొడుగుతో బ్యాంబో సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలండి. ఓకే అండి. అలాగే సార్. అదే అండి, చూస్తున్నారు కదండి, ఈ ప్లాస్టిక్ అనేది వచ్చి వీళ్ళ యొక్క కులవృత్తిని బాగా దెబ్బతీసిందని అయితే కోటేశ్వరరావు చాలా ఆవేదన చెందుతున్నారండి. అలాగే ప్రభుత్వం కూడా వీరికి తగిన సబ్సిడీ ధరలో ఎక్కువ రోజులు అయితే వీళ్ళకి ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు కూడా ఈ బ్యాంబూని అయితే సప్లై చేయాలని కూడా వీరు అడుగుతున్నారండి. అలాగే వీళ్ళకి తగిన గిట్టుబాటు ధరలో లభించేలాగా కూడా మార్కెట్ సదుపాయం కల్పించాలని కూడా ఈ కోటేశ్వరరావు అయితే మన ఛానల్ ద్వారా అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారండి. ఏ కాకుండా మీరు ఏమన్నా కళాత్మకమైనటువంటి బొమ్మలు అలాంటివి కూడా చేస్తారండి? చేస్తాం సార్. అటువంటి ఏమైనా ఉన్నాయని చూపిస్తారా మాకు? అది ఓకే అండి. వ్యవసాయ వీడియోల నుంచి కొంచెం విభిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో అయితే నేను ఇక్కడ కనిపించినటువంటి ఈ మేదర పని చేస్తున్నటువంటి కోటేశ్వరరావు కుటుంబాన్ని అయితే కలిసి పలకరించడం జరిగిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా వీడియోలను ఆదరిస్తున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తానని ఉంటా అండి. బై అండి. జై హింద్.